హాయ్ హలో వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా మెగానైన్ టీవీ చేస్తున్న ఇనిషియేట్లో ఆయన సినీ ప్రస్థానం గురించి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు 2 ఎపిసోడ్స్ పూర్తయి ఇప్పుడు 3వ ఎపిసోడ్ ఆపద్ బాంధవుడు సినిమా నుంచి మనం ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్. సార్, ఘరానా మొగుడు వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆపద్ బాంధవుడు నెక్స్ట్. ఆపద్ బాంధవుడు సినిమా గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా గంగాధర్, ఇలాగ చిరంజీవి గారి గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన ప్రస్థానం గురించి ఇలాగ వరుసగా కొన్ని ఎపిసోడ్లు చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఇది ఒక చిన్న అచీవ్మెంట్ లాగా. అంటే ఇది ఎంతమందిని ఆకట్టుకుంటుంది, ఎన్ని విమర్శలకు గురవుతుంది అన్నది పక్కన పెడితే, ఇలాగా చిరంజీవి గారి గురించి వరుసగా, అంటే నాకు తెలియకపోయినా కూడా కొన్ని విషయాలు ఆయన గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను ముందుగా మెగా9 టీవీకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే నువ్వు చెప్పినట్టు ఆపద్ బాంధవుడు అంటే చిరంజీవి కెరీర్ ఖైదీ నుంచి ఘరానా మొగుడు వరకు కూడా ఒక నల్లేరు మీద బండి నడకలాగా అసలు సూపర్ డూపర్ దీంతో వెళ్తే, ఆపద్ బాంధవుడి నుంచి కొంచెం చిన్న ఇది ఒడిదుడుకులతోటి సాగిందని మనం చెప్పొచ్చు. అంటే అలానే ఒడిదుడుకులు అంటే మరీ అదేం కాదు, కానీ మరీ కెరీర్ని ఇబ్బంది పెట్టిన ఇది కాదు, కానీ కొంచెం వాటితో పోల్చితే ఒక ఘరానా మొగుడికి ముందు ఏంటంటే జగదేగి వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, ఇలాగ అసలు ఒక పీక్స్ అనమాట చిరంజీవి స్టార్డమ్కి పీక్స్. తర్వాత ఈ ఆపద్ బాంధవుడు సినిమా కూడా మొన్న మనం ప్రస్తావించుకున్నట్టు ఆ సినిమాతో ఆయన హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ హీరోయిన్ ఇండియా, బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది ఆ సినిమాకి. బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి అందులో హీరోయిన్. అలాగే విశ్వనాథ్ గారి కాంబినేషన్ శుభలేఖ, స్వయం కృషి, తర్వాత విశ్వనాథ్ గారి కాంబినేషన్ సినిమా. అలాగే ప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల ఈ సినిమాతోటి నటుడయ్యాడు ఆయన. ఓకే, ఫస్ట్ టైం. అంటే ఆయన తర్వాత కాలంలో వెంటనే ఆయన కాలం చేశాడు. లేకపోతే ఆయన ఒక కె విశ్వనాథ్ లాగా ఒక ఈ క్యారెక్టర్ రోల్స్కి తాత, తండ్రి, ఇటువంటి పాత్రల్లో అద్భుతంగా ఆయన రాణించి ఉండేవాడు. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా చేశాడు. అంటే జంధ్యాలలో ఇంత మంచి నటుడు ఉన్నాడా అంటే, జనరల్గా ప్రతి దర్శకుల్లో మంచి నటుడు ఉంటాడు. మనం చూస్తే తర్వాత కాలంలో దర్శకులైన వాళ్ళు అందరూ కూడా హీరో ఆర్టిస్టులు అయిన వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. అద్భుతంగా వాళ్ళు చేస్తారు. ఆ విధంగా ఆయన జంధ్యాల చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సాంగ్స్ చాలా బాగుంటాయి, ఇప్పుడు చూసినా కూడా మనకి చాలా బాగుంటాయి. అలాగే చిరంజీవి పర్ఫార్మెన్స్ కూడా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆ పెయిన్ కానీ, అది ఆ లాయల్టీ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ కమర్షియల్గా చూస్తే ఒక ఘరానా మొగుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్న సినిమాలతో పోల్చితే, ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఒక గ్యాంగ్ లీడర్, ఆ రేంజ్తో వాటితో పోల్చితే కొంచెం ఇదన్నమాట. బట్ ఇప్పుడు చూసినా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ సినిమాని. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ చిరంజీవి కెరీర్లో మంచి సినిమా అది. ఆ సినిమాతో అంటే లాస్ట్ కె విశ్వనాథ్ గారు అదే సినిమానే చిరంజీవి గారితో అంటే కె విశ్వనాథ్ కాంబినేషన్లో చిరంజీవి సినిమా అదే, తర్వాత రాలేదు. తర్వాత కె విశ్వనాథ్ గారి సినిమాలు నాకు తెలిసి ఒక శుభ సంకల్పం, కమల్ హాసన్తో వచ్చిన శుభ సంకల్పం కమర్షియల్గా బాగానే ఆడింది. ఆ తర్వాత నరేష్తో లాస్ట్ సినిమా అనుకుంటా శుభప్రదం కానీ, శ్రీకాంత్తో తీసిన స్వరాభిషేకం కానీ, ఈవెన్ వెంకటేష్ తోటి స్వర్ణకమలం తర్వాత వెంకటేష్ కాంబినేషన్లో ఆపద్ బాంధవుడు తర్వాత ముందు అలాగా ఆయన చేసినటువంటి ఒక సినిమా చిన్న అబ్బాయి సినిమా కానీ, అంటే ఇంకా కె విశ్వనాథ్ గారు ఎరా అన్నది ఆయన తగ్గిపోతున్న టైంలో చేసిన సినిమా అది. కొంచెం కమర్షియల్గా మిగతా ఇందాక మనం చెప్పుకున్న సినిమాలతో కంపేర్ చేస్తే కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఆపద్ బాంధవుడు తర్వాత ముఠా మేస్త్రి, ఈ సినిమా పర్లేదు కదా సార్? ముఠా మేస్త్రి సినిమా ఇప్పటికి కూడా ఆ సాంగ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికి కూడా టైటిల్ సాంగ్, ఆ టైటిల్ సాంగ్ ఇప్పటికి కూడా మంచి ఇది. ప్లస్ ఏంటంటే ఈ కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా. అంతకుముందు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు, అంటే చిరంజీవి మెగాస్టార్గా మారడంలో కీలక పాత్ర పోషించినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఛాలెంజ్ కానీ, అభిలాష్ కానీ, రాక్షసుడు కానీ, దొంగమొగుడు కానీ, ఇలాగా చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా అంటే చిరంజీవి 100వ సినిమా త్రినేత్రుడు కొంత డిసప్పాయింట్ చేసింది. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇది అంటే పర్వాలేదు, మరీ అంత అంటే ఇందాక మనం చెప్పుకున్న సినిమాలతో పోల్చినప్పుడు ఇది కూడా కొంత ఇదైనప్పుడు కూడా కమర్షియల్గా ఇది ఇప్పుడు చూసినా కూడా మనం ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది.
చిరంజీవి గారి ఏదైతే పొలిటికల్ దీనికి కొంచెం బీజం వేసినట్టుగా కూడా ఆ సినిమా ముఠా మేస్త్రి సినిమా ఉంటుంది. ఫ్యాన్స్ని పూర్తిగా అలరించింది. జనరల్ ఆడియన్స్ని పర్వాలేదు అనిపించిన సినిమాగా నాకు తెలిసినంత వరకు ఆ సినిమా అలాగా ముఠా మేస్త్రి సినిమా. అంటే ఇంద్రాలో వీణా స్టెప్ ఎలా గుర్తుండిపోతుందో ఈ సినిమాలోని ఆ సాంగ్ అసలు టైటిల్ సాంగ్ అనేది అసలు అంటే టైటిల్ సాంగ్స్ అనేది నాకు తెలిసి స్టేట్ రౌడీ లేకపోతే అలాగా కొన్ని సినిమాలు ప్రతి సినిమా కూడా ఇంట్రడక్షన్ సాంగ్ అనేది ఒక హైలైట్ దీనిలాగా ఉండేది. అందులో కొంత ఇన్స్పిరేషన్ ఇది కూడా ఇచ్చేలాగా ఉండడం అనేది ఒక ట్రెండ్ లాగా ఉండేది. గ్యాంగ్ లీడర్ కావచ్చు ఇలాగ సినిమాల్లో. అలాగే ఈ సినిమాలో ముఠా మేస్త్రి సినిమాలో సాంగ్స్ అన్నీ మంచి హిట్ సాంగ్స్. పర్టికులర్గా ఈ టైటిల్ సాంగ్ అనేది ఇప్పటికీ కూడా చిరంజీవి ఫ్యాన్స్ని ఉర్రూతలూగించే సాంగ్ అన్నమాట. ముఠా మేస్త్రి తర్వాత ఆయన తొలిసారి నాగేశ్వరరావు గారితో మెకానిక్ అల్లుడు సినిమా చేశారు. అవును, అది ఎలా ఉంటుంది సార్? అదే నువ్వు అన్నట్టు ఫస్ట్ టైం నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో అనుకుంటా. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ తోటి అందరితోటి సినిమాలు కృష్ణ, సోహన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరూ కాంబినేషన్లో సినిమాలు చేసినప్పటికీ నాకు తెలిసి ఎందుకనో నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో ఆయన సినిమా చేయలేదనుకుంటా. అందువల్ల ఈ సినిమాకి మంచి క్రేజ్. అది కూడా బి గోపాల్ డైరెక్షన్లో. నాగేశ్వరరావు గారికి అల్లుడుగానే చేయాలని ఏమన్నా రాసి అలాగా అది సెట్ అయింది. బి గోపాల్ కాంబినేషన్లో అంతకుముందు స్టేట్ రౌడీ అని మంచి హిట్ సినిమా అది. దాని తర్వాత ఈ సినిమా వచ్చింది. అది కూడా విజయశాంతి. అంటే నాకు తెలిసి గ్యాంగ్ లీడర్ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు. ఎందుకంటే తను కర్తవ్యం ఇటువంటి సినిమాలు చేసి ఒక లేడీ సూపర్ స్టార్ అని, లేడీ అమితాబ్ బచ్చన్ అని అనిపించుకోవడం, తర్వాత ఈ సినిమాలు తమిళంలో కూడా డబ్బింగ్ చేయడం, ఇటువంటి జరగడం వల్ల ఆమె ఎందుకనో చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ అన్నది అంత క్రేజీ కాంబినేషన్. వాళ్ళిద్దరు కాంబినేషన్ కొండవీటి రాజా కానీ, ఛాలెంజ్ కానీ ఇలా చాలా సినిమాలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ తర్వాత ఈ గ్యాంగ్ లీడర్ దగ్గర నుంచి ఈ గ్యాప్ వచ్చింది. ఈ సినిమాతో మెకానిక్ అల్లుడు సినిమాతో అది మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇలాగ ఒక నాగేశ్వరరావు గారి కాంబినేషను, విజయశాంతి, అప్పటికి మంచి ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి బి గోపాల్, ఇంతమంది ఇంత క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా అంటే బాగా డిసప్పాయింట్ చేయలేదు కానీ జస్ట్ ఓకే అన్నమాట. అబోవ్ యావరేజ్ అలాగా చెప్పొచ్చు ఆ సినిమాని. మెకానిక్ అల్లుడు వాళ్ళిద్దరి మధ్య సాంగ్ మందు తాగే సాంగ్ కూడా ఒకటి ఉంటుంది. అవును, వాళ్ళిద్దరి కాంబినేషన్లో అది బాగుంటుంది. ఈవెన్ ఒక డ్రమ్ సాంగ్ ఒకటి ఉంటుంది విజయశాంతి. సాంగ్స్ కమర్షియల్గా చాలా పెద్ద హిట్. ఆ సాంగ్లో అయితే నాగేశ్వరరావు చిరంజీవి పోటీ పడి చేసే పాట ఒకటి ఉంటుంది, అది మంచి హిట్. ఓకే, అంటే ఆ సినిమా టైంలోనే కదా సార్ చిరంజీవి డ్యాన్స్ గురించి నాగేశ్వరరావు గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. అవునవును, అంటే మన ఇండస్ట్రీలో ఆ ముందు తరంలో డాన్సులకి నాగేశ్వరరావు గారు ప్రసిద్ధి అయితే తర్వాత తరంలో చిరంజీవి గారు ప్రసిద్ధి కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో ఆ సినిమా కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. కాకపోతే అంచనాలు అందుకోవడంలో కొంత తడబడిందని చెప్పచ్చు. ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం సినిమా. ఆ సాంగ్లో అయితే మందు తాగే సాంగ్లో అయితే నాగేశ్వరరావు గారి ఏవైతే అంతకుముందు చేసిన సినిమాలు ఉన్నాయో ఆ సినిమాల పేర్లన్నీ అందులో వచ్చేలాగా పెట్టారు. అవును, అది సాంగ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అందులో ఎమోషన్, సెంటిమెంట్, చిరంజీవి విజయశాంతి మధ్య మళ్ళీ కొన్ని సీన్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ బోరు కొట్టదు. కానీ చెప్పాను కదా ఇప్పుడు పెద్ద అంటే ఒక గాలివాన లాంటి ఇది అయిన తర్వాత మామూలు వర్షం వస్తే ఏదో మామూలుగా ఎలా అనిపిస్తుందో అలాగనమాట. ఒక పెద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన సినిమాలు కావడం వల్ల జనాలు కొంత డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ డీసెంట్ సినిమా. మెకానిక్ అల్లుడు సినిమా కూడా డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. ఆ సినిమా ఫంక్షన్ సార్ నాగేశ్వరరావు గారు చెప్పింది అంటే నా డాన్స్ అంటే నేనే అనుకున్నా, కానీ చిరంజీవి డాన్స్ చూస్తుంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇది కదా. కాబట్టి అంతకుముందు ఇందాక నేను చెప్పినట్టు అప్పుడు నాగేశ్వరరావు గారు డాన్స్ అంటే నాగేశ్వరరావు గారు కదా. ఆ తర్వాత డాన్స్ అంటే చిరంజీవి. ఇప్పటికి కూడా డాన్స్ అంటే చిరంజీవి. మొన్న కూడా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి ఆయన అనుకోకుండా అప్పటికప్పుడు స్టేజ్ మీద యాంకర్ ఇది చేస్తే ఈ డాన్స్ ఎలాగ తీసేయడం మనం 70 ఏళ్ళ వయసులో అది 70 ఏళ్ళ వయసులో పెద్ద ఏం ప్రిపరేషన్ అది ఏమి లేకుండా డైరెక్ట్ స్టేజ్ మీద ఆయన ముఖ్యంగా ఆయన డాన్స్లో అందరికీ నచ్చేది ఏంటంటే ఆ గ్రేస్. అవును కదా, ఏదో పాట కూడా ఉంటుంది కదా, బాసు చూపించింది గ్రేస్ అని. అలా ఆ గ్రేస్ డాన్స్లో చాలామంది చిరంజీవి కంటే బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఏదైతే ఆ గ్రేస్ ఉందో అది మాత్రం చిరంజీవికి మాత్రమే
దాన్ని ఎవరు సొంతం మ్యాచ్ ఆయనకి చేయలేరు. మాత్రమే సాధ్యం. అది ఎవరు మ్యాచ్ చేయలేరు. అదే. అంటే ఒక హిందీ సినిమా ఉంటుంది. ఉమ్. హిందీ సినిమాలో ఆజికా గుండరాజులో అందులో ఒక పాట ఉంది. నోబడీ కెన్ డాన్స్, నోబడీ కెన్ టేక్ ఏ ఛాన్స్ విత్ మీ, నోబడీ కెన్ డాన్స్ విత్ మీ అని చెప్పి ఆయన గర్వంగా సగర్వంగా ఆయన ప్రకటించుకున్న ఇది. డాన్స్లో చిరంజీవి తర్వాత ఎవరైనా. తర్వాత ముగ్గురు మనగాళ్ళు వచ్చింది. హ్మ్. అందులో త్రిపాత్ర అభినయం. ముగ్గురు మనగాళ్ళు, రాఘవేంద్ర కాంబినేషన్. ఇంక రాఘవేంద్ర కాంబినేషన్ అంటే అడవి దొంగ దగ్గర నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు వాళ్ళిద్దరి కాంబినేషన్లో. కొండవీటి రాజా కావచ్చు, ఘరానా మొగుడు కావచ్చు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఇలాగా భారీ బ్లాక్ బస్టర్స్. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు. ఫస్ట్ 10 కూడా చిరంజీవి, త్రిపాత్ర అభినయం, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, ఇంత ఇది ఉండడం వల్ల దాని మీద కూడా బాగా అంచనాలు పెరిగి రావడం వల్ల ఆ సినిమా కూడా డీసెంట్ మూవీ. ఎక్కడ మనకి బోర్ కొట్టడం కానీ ఏమి ఉండదు. కానీ అంటే ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఒక ఘరానా మొగుడు ఆ రేంజ్, అంతకుముందు వచ్చిన వాటితో పోల్చుకుంటే ఆ రేంజ్ సినిమా కాదనమాట. తర్వాత ఎస్పి పరశురామ్ వచ్చింది. అదేలా ఎస్పి పరశురాము జగదేక వీరుడు, అతిలోక సుందరి తర్వాత శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమా. రవిరాజ పినిశెట్టి డైరెక్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంతకుముందు కెరీర్ బిగినింగ్లో జ్వాల, చక్రవర్తి ఇటువంటి సినిమాలు. తర్వాత యముడికి మొగుడు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ అంటే యముడికి మొగుడు. తర్వాత రాజా విక్రమార్క, అమలా చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన రాజా విక్రమార్క కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ ఎస్పి పరశురామ్ సినిమా కూడా మంచి అంచనాలతోటి వచ్చింది. శ్రీదేవి మళ్ళీ జగదేక వీరుడు తర్వాత శ్రీదేవి జత కట్టడం కూడా దీనికి ఒక ఆ క్రేజ్కి ఒక కారణమైంది. అయితే నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమాకి సంబంధించినంత వరకు కొంచెం శ్రీదేవి ప్లస్ అవ్వకపోగా కొంత మైనస్ అయిందేమోనని నాకు అనిపించింది. ఎందుకు సార్? అంటే గ్లామర్ పరంగా ఆమె కొంచెం బాగా లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో. ఇక్కడ మన తెలుగు సినిమాల్లో కొంచెం బుద్ధిగా ఉండే శ్రీదేవి హిందీలో ఏంటంటే బాగా జీరో సైజు అన్నట్టుగా ట్రై చేయడం కొంత. ఈవెన్ మన నాగార్జున సినిమాల్లో కూడా ఆఖరి పోరాటంలో ఉన్నంత ఇదిగా తర్వాత గోవిందాలో ఉండదు ఆమె. సో అది ఈ ఎస్పి పరశురాంలో కూడా అలా అనిపిస్తుంది. మరి అంటే శ్రీదేవిని మనం ఇది చేయడానికి ఉండదు, కానీ ఒక క్షణంలో లాగా ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, బాడీ ట్రాన్స్ఫర్, ఆఖరి పోరాటం ఆ సినిమాల్లో ఉన్నంత గ్లామరు ఈ సినిమాలో కొంత లోపించిందేమో అని అనిపిస్తుంది. అంటే మధ్యలో హిందీ సినిమాలు చేసి అప్పటికే హిందీలో ఆమె అసలు ఒక స్టార్డమ్ సూపర్, అంటే నంబర్ 1 హీరోయిన్ అయిపోయింది. హిందీలో స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆమె తెలుగులో సినిమాలు. ఈ సినిమా వరకు ఎస్పి పరశురామ్ సినిమా వరకు ఆమె కొంత కాకపోతే మైనస్, చిన్న ఒక మైనస్ లాగా ఉంటుంది. కమర్షియల్గా కూడా ఈ సినిమా పెద్దగా ఒక రేంజ్ సినిమా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సినిమాలు ఏవి డిజాస్టర్స్ కాదు, ఏవి ఫ్లాప్లు కాదు, కాకపోతే అలానే బ్లాక్ బస్టర్స్ కాదన్నమాట. అంటే అంతకుముందు వచ్చిన సినిమాల ప్రభావం వల్ల. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న బి గోపాల్ కానీ, కె రాఘవేంద్రరావు కానీ, రవిరాజ పినిశెట్టి కానీ, వీళ్ళందరూ, విశ్వనాథ్ కానీ అంతకుముందు హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్స్ ఈ సినిమాలకి తడబడ్డం అనేది కొంచెం గమనించదగ్గ విషయం అన్నమాట. అంటే చిరంజీవి గారు బిగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్ అని అనడం వల్ల ఆయనకేమో దిష్టి తగిలి ఇట్లా దిష్టి, నువ్వు బాగా అన్నావు. బహుశా అది కూడా అంటే ముఖ్యంగా అంచనాలు పెరిగిపోవడం. ఇప్పుడు అంటే ఆల్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఇప్పుడు హిందీ సినిమాలు హిందీలో ఆడతాయి, మన తెలుగు రాష్ట్రాల్లో ఆడతాయి, తమిళనాడులో ఆడతాయి, అన్ని మొత్తం అప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆడతాయి. తర్వాత అప్పటికి ఏంటంటే హిందీ సినిమాలకి ఓవర్సీస్లో కూడా విపరీతమైన మార్కెట్. హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉంటారు కదా, అలాగా ఓవర్సీస్లో కూడా విపరీతమైన మార్కెట్ ఉండేది. అటువంటి అమితాబ్ బచ్చన్ తనకంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్, అప్పట్లో ఎన్టీఆర్ అలాగా తీసుకున్నారు అని, అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ తీసుకున్నారని చెప్పి, రాజకీయాల్లో రావడానికి ముందు ఆయన చేసిన ఒక సినిమాకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పి అంటారు. అలాగా మళ్ళీ యావద్వాంగుడు సినిమాతో చిరంజీవి అది జరిగింది. నువ్వు అన్నట్టు అంచనాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇంకా చిరంజీవి నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా, అంటే ఒక క్రికెటర్ వరుసగా ప్రతి బాల్ తోటి 6 కొట్టాలనే ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో, అలాగే ఈయన ప్రతి సినిమాతో కూడా ఒక 6 కొట్టాలి అనే అంచనాలను అందుకోవడంలో కొంచెం తడబాటు అయ్యిందని మనం చెప్పచ్చు. తర్వాత అల్లుడా మజాకా వచ్చింది. అప్పుడు ఈవీవి సత్యనారాయణ ఒక రేంజ్లో
ఆయన కామెడీ సినిమాలు కానీ లేకపోతే కొంచెం ఎమోషనల్ సినిమాలు కానీ తీయడంలో మంచి సిద్ధహస్తుడిగా ఉన్న ఈవి సత్యనారాయణ కాంబినేషన్లో వచ్చిన సినిమా అల్లుడా మజాక. రంభ, రమ్యకృష్ణ, లక్ష్మి, అత్తపాత్ర. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ ఇది కూడా. అల్లుడా మజాక లో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కమర్షియల్గా ఈ సినిమా మంచి హిట్ ఇది అల్లుడా మజాక. కాకపోతే అప్పుడు ఈ అత్త అల్లుడి మధ్య వీళ్ళ ఈ మధ్య ఉండే ఒక సాంగ్ ఒకటి కొంచెం వివాదానికి దారితీసి విమర్శలకి, పర్టికులర్గా రాజకీయంగా కొంతమంది విమర్శలకి కొంచెం తావిచ్చిన సినిమా. అదొకటి మినహాయిస్తే ఈ సినిమా అల్లుడా మజాక సినిమా కమర్షియల్గా కూడా మంచి హిట్ సినిమా అని మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చేంజ్ అంతా బాస్ అని పిలుస్తున్నాం. బిగ్ బాస్ అనే సినిమా వచ్చింది. అవును, అది కూడా చూడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరైతే అంతకుముందు చిరంజీవితో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్లు అందరూ మళ్ళీ హిట్ ఇవ్వలేకపోయిన విధంగానే ఈ బిగ్ బాస్ సినిమా కూడా విజయ్ బాపినేడు. ఆయన గ్యాంగ్ లీడర్. అసలు చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది, అంటే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికీ 1-10 సార్లు చూసే సినిమా గ్యాంగ్ లీడర్. అంతకుముందు ఖైదీ నెంబర్ 786, అంతకుముందు మా ఇంటి మగమహారాజు, ఇలాగా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి విజయ్ బాపినేడు. అలాగే చిరంజీవి మెగాస్టార్గా ఆయన బాగా జనాల్లోకి చొచ్చుకుపోయేలాగా ఒక మ్యాగజైన్ కూడా, అప్పట్లో ఆయన మెగాస్టార్ అని ఒక మ్యాగజైన్ కూడా, అంటే ఆయన మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన విజయ్ బాపినేడు. అందువల్ల ఆయన కొన్నాళ్ళు పత్రిక కూడా నడపడం, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ తోటి విపరీతమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి విజయ్ బాపినేడు. ఆయన డైరెక్షన్లో వచ్చిన బిగ్ బాస్ కూడా బాగానే డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. అల్లుడా మజాకాతో కంపేర్ చేస్తే బిగ్ బాస్ బాగా డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పొచ్చు. తర్వాత రిక్షావాడు వచ్చింది, అది పర్లేదు. రిక్షావాడు సినిమా కూడా చూడు. అంతకుముందు అంటే చిరంజీవి కాంబినేషన్లో ఆయన ఫస్ట్ ఇంట్రడక్షన్ అయ్యిందే చిరంజీవి సినిమాతోటి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ. తర్వాత కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ ఆయన డైరెక్టర్గా ఎన్నో అసాధారణటువంటి విజయాలు చూసినటువంటి వ్యక్తి కోడి రామకృష్ణ. అలాగే కోడి రామకృష్ణ తెలుగులో తీసిన సినిమా ఒక సినిమాని హిందీలో రీమేక్ చేశారు, ప్రతిబంధ్ అని. అంకుశం సినిమాని హిందీలో ప్రతిబంధ్ చేశారు. అది హిందీలో ఆయన 2 సినిమాలు చేస్తే 2 సినిమాలు కూడా రవిరాజా పినిశెట్టి డైరెక్టర్. ప్రతిబంధ్ కానీ ఆజికా గుండరాజు, గ్యాంగ్ లీడర్ సినిమాని ఆజికా గుండరాజు అని చెప్పారు. ఆ 2 సినిమాలు అంటే హిందీలో 2 సినిమాలు బాగానే వెళ్ళినప్పటికి కూడా, అంటే హిందీ సినిమాల మీద ఫోకస్ చేసే రేంజ్లో అవి హిట్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఇంకా సినిమాలు ఆయన చేయలేదు. అలాగే ఈ సినిమా రిక్షావాడు సినిమా కూడా, అంటే దీని తర్వాత బిగ్ బాస్ తర్వాత వచ్చిన రిక్షావాడు సినిమా కూడా డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పొచ్చు. నాకు బాగా గుర్తు ఏంటంటే, అప్పుడు ఒరే రిక్షా అని ఆర్ నారాయణమూర్తి సినిమా ఒకటి వచ్చింది, దాసనారాయణరావు డైరెక్షన్లో. ఒసే రాములమ్మ తర్వాత వచ్చిన సినిమా. ఒసే రాములమ్మ రేంజ్లో ఒరే రిక్షా కూడా కమర్షియల్గా చాలా పెద్ద హిట్ అయింది. చిరంజీవి గారు ఒరే రిక్షా సినిమాకు సంబంధించిన ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళి ఈ రిక్షావాడుతో కంపేర్ చేస్తే, ఒరే రిక్షాతో కంపేర్ చేస్తే రిక్షావాడు సినిమా వెనకబడింది, ఈ రిక్షావాడు వెనకబడ్డాడు అని ఆయన చెప్పడం అన్నది అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు. అరే అంటే ఒక స్టేజ్ మీద ఒక సినిమా ఆయన పొగడడం వేరు, బాగా చాలా అద్భుతంగా ఉంది దాసనారాయణ డైరెక్షన్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అనడం వేరు, తనను తక్కువ చేసుకొని మాట్లాడడం వేరు కదా. అలాగా ఆయన అంటే ఏదో బైబిల్లో వాక్యం ఒకటి మా ఫ్రెండ్ చెప్తుంటాడు, తనను తాను తక్కువ చేసుకునేవాడు హెచ్చింపబడతాడు. అలాగే మరి ఆయన నిజంగా ఆయన తనను తాను కొంచెం తక్కువ చేసుకున్నప్పటికీ కూడా, అంటే ఆయన స్టార్డమ్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని పొజిషన్లోనే ఆయన ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒరే రిక్షా సినిమాని ఆయన పొగుడుతూ రిక్షావాడు సినిమా వెనకబడింది అని ఆయన రిక్షావాడు పరాజయాన్ని, ఫ్లాప్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. అది నిజంగా చిరంజీవి, అది అంటే గొప్పతనానికి సంబంధించిన ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మన కుబేర ఈవెంట్లో కూడా ధనుష్ లాంటి పర్ఫార్మెన్స్ నేను చేయలేనేమో అని చెప్పుకున్నాడు. అంటే ఆల్రెడీ ఆయన ఎటువంటి గొప్ప సినిమాలు చేశాడు, అద్భుతంగా మించి చేస్తున్నాడు, అంతకు మించి చేస్తున్నాడు. అయినా సరే అక్కడ ధనుష్ సినిమా కాబట్టి ధనుష్ని అలాని కాదు, అంటే జనరల్గానే ఎవరైతే ఎక్కువగా దీన్ని చేయగలుగుతానా లేదా అని నిరంతరం ఇది చిన్న అభద్రత అనేది ఉంటుందో నటనకి సంబంధించి, వాళ్ళు బాగా రాణిస్తారని చెప్తుంటారు కదా. ఏముందలే మన కుట్టిన పిండి, ఇటువంటి సినిమాలు ఏం చేయలేదు, మనం ఇన్ని క్యారెక్టర్స్, ఇటువంటి క్యారెక్టర్స్ ఎన్ని చేస్తున్నాం అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కెమెరా ముందుకు వెళ్తే డెఫినెట్గా అది ఉంటుంది.
అలా కాకుండా మనం దీనికి న్యాయం చేయగలుగుతామో లేదో అని ఆ అభద్రత అనేది ఎప్పుడూ ఉండాలి, నిరంతరం శ్రమించే ఉండాలి. ఇప్పుడు చిరంజీవిలో ఉన్నది అదే. ఆయన ఎప్పటికప్పుడు నిరంతరం కూడా ఒక కొత్త నిత్య విద్యార్థి అంటారు కదా, అలాగా ఉంటాడు. తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నటుల్ని కూడా చూసి ఇన్స్పైర్ అవుతుంటాడు. ఇప్పుడు ధనుష్ చిరంజీవి తర్వాత చిరంజీవితో పోల్చితే ధనుష్ ఏంటి అసలు కదా. అయినా సరే ధనుష్లో ఉన్న ఆ డెడికేషన్ కానీ ఆ డైవర్సిటీ కానీ లేదంటే కొత్తగా చేయాలి అనే ఒక ఇది, అదే ఆ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ బాగుంది అది ఆయన రేంజ్ లో ఆయన చెప్పారు. అదే 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 అలా చూడాలి. అంటే ఎప్పుడు కూడా ఆయన ఎవరైనా బాగా చేస్తే మనస్ఫూర్తిగా ప్రశంసించడం, కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చిరంజీవి మనం చూస్తూనే ఉన్నాం మనం. అది ఆయన గొప్పతనానికి సంబంధించిన ఒక దీనిగా మనం చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ఈ ఆపద్ బాంధవుల నుంచి రిక్షావాడి వరకు చూసుకుంటే వరుసగా ఈ సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా గతంలో చిరంజీవికి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్లే కదా. కోడి రామకృష్ణ, బి గోపాల్, రాఘవేంద్రరావు, రవిరాజ పినిశెట్టి, కె విశ్వనాథ్, వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ చేయడం కొంత. అంటే ఈవెన్ కోదండరామిరెడ్డి, ముఠా మేస్త్రి, అంటే ఈ సినిమాలన్నింటితో పోల్చితే ఈ ముఠా మేస్త్రి, అల్లుడా మజాకా ఓకే, బట్ మిగతా సినిమాలు రిక్షావాడు కానీ, బిగ్ బాస్ విజయ్ బాబునేడు కానీ, ఇవన్నీ ఎస్పి పరశురామ్ కానీ, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కూడా ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రత్యేకత. ముగ్గురు మనగాళ్ళు అయితే 3 పాత్రలు, కె రాఘవేంద్రరావు డైరెక్షన్, ఎస్పి పరశురాము, రవిరాజ పినిశెట్టి, శ్రీదేవి, ఆపద్ బాంధవుడు కె విశ్వనాథ్, జంజాల, మీనాక్షి, శేషాద్రి, ఇలాగ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కూడా ఆ సినిమాలు కొంత డిసప్పాయింట్మెంట్కి గురి చేశాయి. ఆ తర్వాత వచ్చిన హిట్లర్, మళ్ళీ హిట్లర్ నుంచి వరుసగా ఠాగూర్ వరకు మళ్ళీ ఆయనకి తిరిగనేది లేకుండా మళ్ళీ ఫుల్ ఫామ్లో ఆయన, అంటే రిక్షావాడు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నట్టు. అందుకని అంటే వరుసగా అంటే ఒక్కొక్కసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అంటే వరుస విజయాలతో ఉన్నప్పుడు ఆ అవసరం ఉండదు, టైం కూడా ఉండదు. నువ్వు అన్నట్టు ఇంకేంటి మనం కొత్తగా చేద్దాం అన్న ఇది కూడా ఉండదు. వరుసగా వస్తుంటే సక్సెస్ అయిపోతుంటే, సక్సెస్ అయిన తర్వాత దాన్ని మనం అది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అలాగే ఉండదు కదా. చేసాము, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి చేశారు, సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. కానీ వరుసగా ఈ కమర్షియల్గా ఎవరికి పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, 1-2 సినిమాలు మినహా మిగతా కమర్షియల్గా విజయం సాధించకపోయినా, కమర్షియల్గా సేఫ్ అయినా కూడా ఆశించిన స్థాయిలో గతంలో వచ్చిన సినిమాల స్థాయి విజయాలు సాధించకపోవడం వల్ల ఖచ్చితంగా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవడానికి కొంత టైం తీసుకోవడం వల్ల హిట్లర్ సినిమా మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అవ్వడం, మళ్ళీ హిట్లర్ నుంచి వరుసగా ఆయన సినిమాలు ఫుల్ ఫామ్లో ఆయన కెరీర్ వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే చిరంజీవి గారి కెరీర్లో ఇదొక కొంచెం, అంటే చెప్పాను కదా, ఖైదీ నుంచి గణనామగుడు వరకు అసలు ఒక గోల్డెన్ ఎరా. ఇది కొంచెం గోల్డెన్ ఎరా కాకుండా ఒక సిల్వర్ ఎరా లాగా. అలానే మరీ తీసిపారేదగ్గ సినిమాలు ఏం లేవు, 1-2 మినహాయిస్తే ఓకే. బట్ చిరంజీవి ఫ్యాన్స్ని ఉర్రూతులోగించి అని చెప్పి అనిపించిన సినిమాలు కాకపోవడం వల్ల కొంత ఇదన్నమాట. అదర్వైజ్ కమర్షియల్గా మరీ ఇబ్బంది పెట్టిన సినిమాలు అయితే ఏం లేవని నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ వరకు మరీ పెద్దగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏం లేవు. అంటే వీటి వైఫల్యం వెనుక ఏదై ఉండొచ్చు సార్ కారణాలు? కథలే కదా. ఏదైనా సరే ఒక సినిమా విజయాన్ని శాసించేవి కథనాలే కదా. కాంబినేషన్ కంటే కూడా కథలో దమ్ము ఉండాలి, కథనం ఆసక్తికరంగా ఉండాలి, ఈ రెండే కదా. మిగతావి కాంబినేషన్ కానీ, మ్యూజిక్ కానీ, మరోటి ఇవన్నీ అదనపు ఆకర్షణలు, అదనపు హంగులు. కథనాలే. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంటాయి. కొన్ని మామూలుగా కూడా చేసిన కొన్ని సినిమాలు చాలా చిరంజీవి సినిమాలు కూడా కొన్ని కేవలం 5-6 రోజుల్లో ఇచ్చాము, ఇది 4 వారం రోజుల్లో రాసాము, అలా చెప్పిన రైటర్స్ కూడా మనకి ఉంటారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా పోకిరి సినిమా గురించి అడిగితే అది నేను మామూలుగా తీసాను, అసలు ప్రత్యేకమైన జాగ్రత్తలు అసలు తీసుకోలేదు, అలాగే చెప్పలేను. కొన్ని సినిమాలు మామూలుగా మనం చేసినా పెద్ద హిట్ అయిపోతాయి. అంటే మనకు తెలియకుండానే ఆ కథనాల్లో ఏదో తెలియని ఈ ఆకర్షణ, ఒక శక్తి, ఒక పవర్ అది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఎట్టి పరిస్థితులు ఈ సినిమా మనం హిట్ కొట్టాలి అని చెప్పి మనం దాని మీద ఎక్కువ కసరత్తులు చేసి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని, ఎక్కువ దానికి హంగులు అవి యాడ్ చేయాలని చేసే ప్రయత్నం ఒక్కోసారి పెడిసిపడుతుంది. అలాగా అంటే హిట్ ఫార్ములా అనేది ఎవరికి తెలియదు, చేయలేదు. ఇప్పుడు మనం అందరూ చెప్తుంటారు కదా, ఇప్పుడు ఎంతోమంది హీరోలకి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి దాసనారాయణరావు గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేసి హిట్ కొట్టలేకపోయారు. కోదండరామిరెడ్డి గారు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్
ఆయనకి 90% సక్సెస్ రేట్ ఉన్నటువంటి డైరెక్టర్ కోదండరామిరెడ్డి. ఆయన వాళ్ళ అబ్బాయికి హిట్ ఇవ్వగలిగాడా? అలాగే కె రాఘవేంద్ర గారు, ఆయన ఎన్ని హిట్లు, ఎన్టీ రామారావు దగ్గర నుంచి కృష్ణ, సోమన్ బాబు, చిరంజీవి, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి కె రాఘవేంద్ర గారు కూడా వాళ్ళ అబ్బాయికి మనం ఎట్టి పరిస్థితులు ఈ సినిమాతో హిట్ కొడదాం అని చెప్పి ఇప్పటివరకు హిట్ కొట్టిన వాళ్ళు ఎవరో లేరు. మన తెలుగులోనే కాదు, హిందీలో కావచ్చు, ఏదైనా సరే పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు, వాళ్ళ అబ్బాయిల్ని హీరోగా లాంచ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇలా తడబడుతుంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదర్ ఎంత పెద్ద రైటర్ అక్కడ, సలీం జావేద్ సలీం. మరి ఒక దశలో సల్మాన్ ఖాన్ పని అయిపోయింది అనే స్టేజ్ వచ్చింది, వరుస ఫ్లాపులు. తర్వాత పోకిరి సినిమాని హిందీలో రీమేక్ చేస్తే వాంటెడ్ పేరుతోటి ప్రభుదేవా డైరెక్షన్లో ఆ సినిమా మళ్ళీ అతనికి కంబ్యాక్. మరి వెనకాల అంత పెద్ద రైటర్ ఉండి తండ్రి మరి కథా కథనాల విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోడా? ఉంటుంది కదా, ఆయన మార్గదర్శకత్వం అనేది ఉంటుంది కదా. ఒక్కసారి అంతే, మనం దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో అలాగా అలా అని చెప్పాను కదా, మరి ఏదో వెనకబడిపోయి ఇంకా ఏంటి ప్రశ్నార్థకంగా మారడం అదేం జరగలేదు. కాబట్టి ఈ కేవలం ఓన్లీ ఓ 2 సినిమాలు మాత్రమే బాగా డిసప్పాయింట్ చేసి మిగతాయి పర్వాలేదు అనిపించుకున్న కెరీర్ ఆ స్టేజ్ అన్నమాట ఇది. అది గోల్డెన్ ఎరా అయితే ఇది ఒక సిల్వర్ ఎరాగా మనం సరదాగా చెప్పుకోవచ్చు. రైట్, చూసారు కదా, ఆపద్ బాంధవుడి నుంచి రిక్షావాడు వరకు చిరంజీవి గారి సినిమాల ప్రస్థానం ఎలా సాగింది అనేది అప్పాజీ గారు వివరించారు. ఇది ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.